ఓటమి 100 పాఠాలు నేర్పిస్తుంది. కానీ విజయం ఒక్క పాఠము మాత్రమే నేర్పించగలదు. నువ్వు ఓడిపోయినప్పుడే నిన్ను ఎగతాళి చేసేదెవరో, నీ వెంట నిలబడేదెవరో నీకర్థమవుతుంది. గెలిస్తే అందరి చప్పట్లు మాత్రమే వినపడతాయి. కానీ ఆ చప్పట్ల శబ్దం ఎవరి గుండె చప్పుడేంటో నీకు వినపడకుండా చేస్తుంది. నీకు నచ్చని దానిని ఎవరి కోసమో కావాలి అనుకోకు. ఎందుకంటే నీకు నచ్చనిది నీ జీవితంలోకి వస్తే నీ జీవితమే నీకు నచ్చకుండా పోతుంది. నువ్వెంత చిన్నవాడివైనా సరే పెద్దరికాన్ని ప్రదర్శిస్తేనే నీకు గౌరవం లభిస్తుంది. నువ్వెంత పెద్దవాడివైనా సరే ఎంత చిన్నవాడిలా కనిపించటానికి ప్రయత్నిస్తే అంత చులకనగా మారిపోతావు. కనీసం కొన్ని వంటలన్నా వండడం నేర్చుకో. అది కూడా జీవితంలో విలువైన నైపుణ్యమే. వంట రాని వాళ్ళందరూ ఏదో ఒకరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎవడినైనా సరే నీలో నువ్వు తెలివి తక్కువవాడు అనుకోవడం సులభమే. కానీ వాడిని తెలివి తక్కువవాడు అని ఒప్పించటం చాలా కష్టం. నీ జీవితంలో 4 చెడ్డ రోజులు వచ్చినంత మాత్రాన జీవితమంతా చెడ్డదైపోదు. కొంచెం ఓపిక పడితే పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. ఇతరుల పట్ల నీ ప్రవర్తన వాళ్ళకి నువ్వెలాంటోడివో తెలియచేస్తుంది. అంతేకాని నీకు వాళ్ళెలాంటోళ్ళో తెలియచేయదు. ఎవరి మీద పిచ్చి ప్రేమను పెంచుకోకు. ఎందుకంటే మనుషులు మారతారు. ఏదో ఒకరోజు నీ ప్రాణ స్నేహితుడు కూడా నువ్వెవరో తెలియదన్నట్లు వెళ్ళిపోవచ్చు. ఇది జీవితం. జీవితంలో ఏదైనా జరగొచ్చు. నిన్ను ఇబ్బంది పెట్టే దేనినైనా సరే సున్నితంగా తిరస్కరించడం నేర్చుకో. ఇదే నిన్ను ఎన్నో ఇబ్బందుల నుండి బయటేస్తుంది. నీ తల ఎప్పుడూ దించకు. ఎల్లప్పుడూ నువ్వు తలెత్తుకునే బ్రతుకు. నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని సూటిగా చూడు. నిన్ను ఇతరులు ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా అలానే చూడడానికి భయపడకు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు చెయ్యడానికి ఏదైనా పని ఉండాలి. నిన్ను ప్రేమించడానికి, నువ్వు ప్రేమించడానికి ఎవరైనా ఉండాలి. ముఖ్యంగా నువ్వేది తలపెట్టినా అది నువ్వు చెయ్యగలవు అనే నమ్మకం ఉండాలి. జీవితం అనేది ఒక కుస్తీ పోటీ లాంటిది. నువ్వు కింద పడ్డంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. ఓడిపోయాను అని నువ్వు ఒప్పుకుంటేనే ఓడిపోయినట్లు. వస్తువుల్ని వాడుకో, మనుషుల్ని కాదు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని కాదు. ఓపిగ్గా పనిచేస్తే సరిపోదు. ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టు.